గమనించాలి. నేను చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే ఈ నియోజకవర్గంలో చేశాను. నేను అభ్యర్థిగా కాకముందు కూడా నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఎందుకంటే నేను కరోనా టైంలో కూడా చాలా వరకు ప్రజాసేవలో ఏదైతే ప్రజలకు అవసరమో ఆ రోజు, ఆ ప్రజాసేవలో కార్యక్రమంగా వాళ్ళకి అందించాల్సిన అంటే అత్యవసరంగా ఉండాల్సిన మెడికల్ కిట్లు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు, ఎవరు కూడా సర్వీస్ చేయలేని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళొచ్చి బయటకొచ్చి పెట్టలేని సమయంలో కూడా మేమొచ్చి ఈ ప్రాంతాల్లో కూడా మేము అన్ని అన్ని ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతంలో కూడా ఆ రోజు ప్రజాసేవలో ఉన్నాం. ప్రత్యేకంగా ఆ రోజు నేను కళ్యాణదుర్గం ప్రాంతానికి వస్తాననే ఇక్కడ ఈ ప్రాంతానికి ఏం చేయలేదు. ఒక ప్రజా సేవకుడుగా ఎక్కడైతే అవసరం ఉంటుందో దానిలో భాగంగా ఇక్కడ కూడా వచ్చి సేవ చేశాను. అలాగే చాలా మంది తెలుసో తెలియకో గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతం వాళ్ళు మా కంపెనీలో ఒక 16, 17 వందల మంది ఉద్యోగస్తులున్నారు. అంటే దగ్గర దగ్గర 6, 7 వేల మందికి నేను జీవనోపాధి ఇస్తున్నా. అంటే ఇక్కడ డబ్బుకి దానికి సంబంధం లేదు. ఏది ఏమైనా కూడా మానవత్వంతో ఎప్పుడైతే మనం ఉంటామో ఆ మానవత్వం చాటుకోవడమే మన మన బాధ్యత. డబ్బనేది ఒక వృత్తి. నా వృత్తిలో ధర్మంగా డబ్బు అది నేను టాక్స్ కట్టి చేసే డబ్బు. నా సొంతంగా నేనేదో అక్రమంగా చేసే వచ్చే డబ్బు కాదు. అది మనం డిప్పర్లు యేసుకొచ్చేదానికి నేనేదో ఇసుకనో, ఇంకోటో లిక్కరో, ఇంకోటో అమ్మడానికి నాకొచ్చిన డబ్బు కాదది. పూర్తిగా నేను కష్టపడి చేసిన డబ్బు. వచ్చిన డబ్బును టాక్స్ రూపంలో ఏదైతే అవసరమో ఆ డబ్బు మాత్రమే తీసుకొచ్చి మనము ఏదన్నా సేవ్ చేయాలనే కార్యక్రమంలో సేవ్‌కు ఉపయోగించాను తప్ప, ఏ విధమైన అక్రమాలు చేసో, లేదా ఏ విధమైన అన్యాయంగా సంపాదించో ఇలాంటి డబ్బు నేను తీసుకోను. రాబోయే కాలంలో కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా ఏ అక్రమాలకు కూడా తావు లేకుండా నేను ఉంటాను. ఎప్పుడైనా కూడా మీరు ఇంతమంది విలేకరులు ఉన్నప్పుడు మీ ముందర చెప్తున్నా, ఏ అక్రమంగా నాకు తెలియకోకుండా మీరు ఏదన్నా నా దృష్టికి తెచ్చి దాన్ని సర్దుకుండా ఏర్పాటు చేస్తాం గానీ, తెలిసి మాత్రం ఏది కూడా నేను అక్రమంగా చేయను. నాకు సంబంధించినోళ్ళు ఎవరైనా అక్రమంగా దానికి పోయినా కూడా నేను అరికట్టడానికే ప్రయత్నిస్తా. అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటా. ఏది కూడా ఏ అక్రమానికి కూడా తావు లేకుండా ఈ ప్రజాస్వామ్యంలో ఈ కళ్యాణదుర్గం ప్రాంతాన్ని మనం పూర్తిగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. ఎందుకంటే ఏ మూలకెళ్ళినా కూడా, ఎక్కడికెళ్ళినా కూడా చాలా, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తాగడానికి గానీ, తాగునీరు గానీ ఎక్కడా లేదు. ఇవన్నీ కూడా మనం చేసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలకు ఒకటే నేను విన్నవించుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించండి. నన్ను గెలిపించండి. ఖచ్చితంగా మీ సేవలో ఉంటా తప్ప నేను మీ మీ సేవకే అంకితమైతాను తప్ప ఏ ఒక్క దానికి కూడా డబ్బుకి, దీనికి సంబంధం లేకుండా పరిపాలన సాగిస్తాం. ముందుకెళ్దాం.